మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఎల్లో మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆయన పిఏ కృష్ణారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసు విచారణ తప్పుదో పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని గతంలో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ విపరీతంగా కొట్టారని చెప్పారు. తాను తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే తన భర్త జైలుకు వెళతాడని సునీతారెడ్డి చెప్పిందని వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి అన్నారు. పులివెందుల గెస్ట్ హౌస్ సూట్ నెంబర్ 4లో రామ్ సింగ్ సారు అక్కడ విచారించిన మధ్యలో నువ్వు అవినాష్ పేరు, భాస్కర్ రెడ్డి పేరు, శంకర్ పేర్లు చెప్తావా లేదా అని చెప్పి ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పు అని చెప్పి నన్ను పెద్దలు చెప్పకపోతే నన్ను కట్టె తీసుకొని కొడితే నేను అడుస్తాను కేకలేస్తాంటే బయట సురేంద్రనాథ్ రెడ్డి కూడా ఇంటున్నాడు. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఈ పొద్దు దానికి సాక్ష్యాలు లేవు అని చెప్పి పేపర్లో రాస్తారు ఈ జ్యోతివార్లు. ఇంత దారుణమా? చేసేదో నిగ్గట్టుగా తెలిసి జీవితంలో ఎల్లకాలం 1000 ఏళ్ళు ఏం బతకరు కదా. అందరూ ఉన్న 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు. బతికిన వాళ్ళు ప్రశాంతంగా మంచిగా అనిపించుకొని పోవాలా. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. ఏదైనా కనుక ఎవరినో బలి చేయడానికి ఇంకొకరి మనిషిని బలి చేస్తారా మీ కచ్చలతో? నా గోడు ఎవరు చెప్పుకోవాలా? లాస్ట్కు కడప ఎస్పీ గారికి నేను 13/12/2021లో మళ్ళీ ఆయనకు కంప్లైంట్ లెటర్ ఇచ్చినాను. ఆయన కూడా ఏం లేదు. ఆ ఎస్పీ గారు కూడా పులివెందులకు వచ్చి మళ్ళీ నేను పులివెందుల కోర్టులో కంప్లైంట్ చేయాల్సి వచ్చింది దీని మీద. తర్వాత కోర్టు వారు పోలీసు వాళ్ళను 15 రోజుల లోపల మీరు దీన్ని కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయండి అని చెప్తే ఆగమేఘాల మీద అప్పుడు ఛార్జ్షీట్ ఎంక్వైరీ చేసినారంతా. ఆ ఎంక్వైరీలో భాగంగా రాజు సారు 2 సార్లు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చొని నన్ను 20 పేజీలు దగ్గర ఆయన నుంచి నోటీస్ పంపించారు పులివెందుల స్టేషన్కి. అప్పుడు భాస్కర్ రెడ్డి సార్ ఏమో ఉన్నట్టుంది అప్పుడు నాకు తెలిసి. భాస్కర్ రెడ్డి సార్ నాకు ఫోన్ చేసి కృష్ణారెడ్డి స్టేషన్ రా, నీతో కొంచెం మాట్లాడాలా, నీకు నోటీస్ తీసుకోవాలా అన్నారు. ఇమ్మీడియట్గా వెళ్ళా. అక్కడికి వెళ్తే ఇట్లా నీకు నోటీస్ ఇచ్చారు, ఢిల్లీలో సిజిఓ కాంప్లెక్స్ ఉంది, అది సిబిఐ ఆఫీసు, 3వ తేదీ నువ్వు అక్కడ 10 గంటలకు అటెండ్ కావాలా అని నోటీస్ ఇచ్చారు. సరే నేను తీసుకున్న వెంటనే నేను ఇంటికి పోయి నేను నరేడి రాజశేఖర్కి కాల్ చేసిన. ఇట్లా నోటీస్ ఇచ్చారు, ఇట్లా ఢిల్లీకి పోమంటున్నారు అని. నాకు అంతమంది వారం కిందటే నాకు చెప్పేవాడు, నిన్ను హైదరాబాద్కు పిలిపిస్తారేమో, హైదరాబాద్ విచారిస్తారేమో అంటే ఆల్రెడీ ముందు కథ తెలుసు వాళ్ళకి. తెలియనట్టు నా దగ్గర డ్రామా ఆడించుకుంటున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకొని నన్ను. సరే అని చెప్పేసి నేను విషయం చెప్పిన తర్వాత సరే వెళ్ళు, ఏమవుతుంది అక్కడ వాళ్ళకి సహకరించు, 4 రోజులు వెనక్కి వస్తావు కదా, అక్కడ పోయే ఫ్లైట్ ఛార్జీలు, తర్వాత అక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, నీ ఎక్స్పెండిచర్ అన్నీ నేను అరేంజ్ చేస్తాను అని చెప్పారు. ఇది నాకు సిబిఐ వాళ్ళు ఇచ్చిన నోటీస్. ఇది ఇరవై 2021లో నన్ను ఢిల్లీకి పిలిపించినప్పుడు. తర్వాత నాకు ఫ్లైట్ టికెట్ మా పెద్ద కొడుకు రాజేష్ అనే పిల్లోడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేవాడు రాజశేఖర్ దగ్గరనే. నాకు ఢిల్లీకి పోవడానికి ఫ్లైట్ టికెట్ కూడా మా రాజేష్ మన అకౌంట్లో డబ్బులు కట్టేసుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేయని ఫ్లైట్ టికెట్ పెట్టించాడు నాకు. తర్వాత ఈ పైన విజిటింగ్ కార్డు ఉంది చూడు, అక్కడ ఎయిర్పోర్ట్కి ఒక పిల్లని అరేంజ్ చేశాడు నాకు. అక్కడ రిసీవ్ చేసుకొని లాడ్జీ చూపించేసి అక్కడ చూసుకోమని చెప్పని. అక్కడ పాండే అని ఒక పిల్లోడు రాజశేఖర్, నరెడ్డి రాజశేఖర్. తర్వాత నాకు పోయేటప్పుడు 50,000 రూపాయలు నాకు డబ్బు ఖర్చులు ఇచ్చాడు. అక్కడ అయిన తర్వాత మధ్యలో వినయతలో కూడా జాయిన్ అయింది నా దగ్గరికి వచ్చి, ఎంక్వైరీకి వచ్చి. నాకు డబ్బులు తక్కువ వస్తే మళ్ళీ ఒక 50,000 నాకు అకౌంట్లో కూడా డబ్బులు వేశాడు. ఆన్లైన్ కూడా కొట్టినా చూడండి, ఇది బ్యాంక్ స్టేట్మెంట్. అంటే మంచిగా నేను చేస్తా అన్నట్టుంది, అక్కడ మీరు మీ పని మీరు కాని అన్నట్టుంది ఇది కథ అంతా. సరే అయిపోయింది. అక్కడ నన్ను పరుగుడు బాధినారు, అన్నీ చేసినారు, 3rd డిగ్రీ ఉపయోగించినారు. గోడంతా రాజశేఖర్కు చెప్పుకున్నాము, శివప్రకాష్ చెప్పుకున్నాము, సౌభాగ్యంకు చెప్పుకున్నాము. ఎన్ఆర్ఐ నా ఫ్రెండ్ గుంటూరులో నాయుడు ఉంటే ఆయన కూడా చెప్పాను నేను. కానీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు. 4 రోజులు బరాయించిన అక్కడ లాస్ట్ ఎట్టకేలకు 31 మార్చి 31 నెల రోజులు
పంపించారు అక్కడి నుంచి నన్ను. ఆ రిటర్న్ టికెట్ కూడా నరెడ్డి రాజశేఖర రెడ్డి నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఢిల్లీ టు బెంగళూరు బుక్ చేసి వాళ్ళ ఇన్నోవా కారును, మా సారు వాడే కారు ఇన్నోవా కారు అక్కడికి నా కోసం పంపించి ఆ కారులో మేము వచ్చేసినాము. జ్యోతి పిల్లలు ఎవరు ఇక్కడ? ప్రవీణ మరేమో. పొద్దున్నే పేపర్ చూసిన, ఎట్లా రాయితుందో ఇట్లాంటి వార్తలు ఏమో నాకు అర్థం కాదు. అవినాష్ డైరెక్షన్ అంట, కృష్ణారెడ్డి యాక్షన్ అంట. ఎవరు డైరెక్షన్లు చేస్తున్నారో ఎవరు యాక్షన్లు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఇట్లాంటి వార్తలు ఈ జ్యోతి వాళ్ళు రాయడం చాలా బాధాకరమైన విషయం. ఇది మీ యాజమాన్యాన్ని కూడా చెప్పండి. మీరు నాకు మంచి ఫ్రెండ్స్, అందుకని నేను మీకు చెప్తున్నాను. నేను ఫస్ట్ సారు మర్డర్ జరిగిన తర్వాత అక్కడ ఒక లెటర్ దొరికితే ఆ లెటర్ నేను ఇమీడియట్గా నరెడ్డి రాజశేఖర రెడ్డికి నేను తెలిపితే ఇట్లా లెటర్ ఉందని చెప్పేసి దాని ఇమీడియట్ దాచిపెట్టు, ఎవరు చూపించొద్దు అని చెప్తే అది ప్రాబ్లం అవుతుంది పోలీసులతో అని చెప్తే కూడా నీకెందుకు, నేను చెప్పిన పని నువ్వు దాచిపెట్టు ఎవరు తెలియకుండా అని చెప్తే నేను చెప్పిన ప్రకారం చేసిన. వాళ్ళ దగ్గర నేను పని చేస్తున్నా కాబట్టి ఉప్పు పులుసు మా సారు వాళ్ళు తింటాను కాబట్టి వాళ్ళేమో చెప్పినోనే ఇరికిచ్చినారు. చేయించినోడు రాజశేఖర రెడ్డిని నాకు చేయించినోడు ఏమో బయట ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళేమో బాగుండాలి, అందరూ హ్యాపీగా తిరగచ్చు. వాళ్ళు నీతులు చెప్తారు. ఇప్పుడు అట్లాంటివి రాయరు మీరు.